హాయ్. ఎవరి పని వాళ్ళు బిజీగా వాళ్ళ రొటీన్లో వాళ్ళు వెళ్ళిపోతుంటారు అనమాట. కంటికి ఎదురుగా ఎవరైనా ప్రాబ్లంతో ఫేస్ చేస్తుంటే వాళ్ళకి హెల్ప్ చేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదనమాట. ఇంకా చాలా ఘోరం, చెప్పడానికి సిగ్గు చేయటం అనమాట. ఏమంటే ఈ మొబైల్ తీసుకొని దాన్ని ఫోటో తీసి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ రిలేషన్స్కి ఏం చేస్తున్నారంటే షేర్ చేయడం అనమాట. ఇంకా దాన్ని స్టేటస్లో వేరే పెట్టేసుకోవడం అనమాట. అక్కడ పరిస్థితికి మనం ఏమైనా చేయగలమా అన్న ఆలోచన కూడా రావడం లేదనమాట. అంటే అలా స్టేటస్ పెట్టేసి చేసేప్పుడు వాడి హీరో మరిగా ఒక ఇది అనమాట. అలా చేయదు. ఇప్పుడు ఇది మీకు ఒక రియల్ స్టోరీ చెప్తాను చూడండి. ఇది ఒక ఫోటోగ్రాఫర్ అనమాట. కరువు ప్రాంతంలో పోయి అక్కడ తీస్తున్నాడు అనమాట. పిక్చర్ తీస్తుంటే ఒక బాబు ఆ రొట్టె మొక్కని ఈ వెనకాల ఉన్న గద్ద ఎక్కడైతే అది తీసేసుకుంటుందో, కరువు కదా అంటే ఏమి దొరకవు కదా, ఈ రొట్టె మొక్క ఆ బాబుకు ఉందనమాట. ఆ రొట్టె ఎక్కడ ఆ గద్ద తీసుకొని తినేస్తుందో అని ఆ బాబు దాచిపెట్టుకొని అలా కూర్చొని అలాగే ఉంటున్నాడు అనమాట. గద్ద ఏమనుకుంటుంది అంటే ఆ బాబు చనిపోతే ఆయన మాంసం తినాలని ఆ గద్ద కాసుకుంది అతమీద. అలాగే ఈ మనిషి ఏం చేస్తున్నాడు, ఆ ఫోటో పిక్చర్ తీసి వెళ్ళిపోయాడు అనమాట. అది చూసిన వాళ్ళు మంచి ఫోటోగ్రాఫర్ అని చెప్పి అతనికి అవార్డు అన్ని కూడా ఇచ్చారనమాట. చాలా బాగా మంచి పిక్చర్ తీశాడు అది ఇది అనేసి అతని మీద. అలా కొన్ని రోజుల తర్వాత ఒక అతను ఫోన్ చేశాడనమాట. ఏమన్నా ఆ బాబు ఏమైనాడు అనేసి అడిగితే అప్పుడు నాకు తెలియదండి, నేను ఫోటో ఇచ్చేసాను, నేను వచ్చేసాను, ఏమైనా నాకు తెలియదు అనేసి చెప్తాడనమాట. అప్పుడు అతను చెప్తాడనమాట, అంటే ఆ బాబు కోసం ఆ బాబు ప్రాణాల కోసం ఇద్దరు కాసుకున్నారు, ఒకటి గద్దా మీరు అనేసి చెప్తాడనమాట అతను. అప్పుడు అతను అవును, మనము ఫోటో తీసుకుని వచ్చే మన పని మనం కానిచ్చేసామా కానీ ఆ బాబుని కాపాడాలా అని అనుకోలేదు, వదిలేసినాము అని అవమానంతో, అంటే అతని మనసు అనేది ఒప్పుకోలేదన్నమాట. అతను ఏమంటే అవమానంతో కార్ అంతా డోర్ క్లోజ్ చేసేసి గ్యాస్ ఇచ్చేసి అంటే ఆక్సిజన్ అందకుండా చనిపోయాడు అనమాట. ఇది పశ్చాత్తాపం. అలా చూసారా, ఇప్పుడు అతను అక్కడ అలా అయిందనమాట. అలా మీరు ఎప్పుడు కానీ ఇలా చెయ్యొద్దండి. ఎదుటి మనిషికి అది ఎక్కడైనా ఏ టైం అయినా సరే, మీరు ఎంత బిజీలో ఉన్నా మీ పనులు కూడా ఉన్నయండి. ఒక 10 నిమిషాలు కేటాయిస్తే ఏమి మునిగిపోయేది లేదు. ఎదుటి మనిషికి ఏం అవసరం అనేది ఆలోచించాలా, వాళ్ళకి హెల్ప్ చేయాలన్నమాట. ఎంతసేపు మన పని మనదే అని అనుకోకూడదు అనమాట. ఇతరులకి హెల్ప్ చేయాలి. సరేనా?